రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భోగి, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా చివరి రోజైన కనుమ నాడు నాన్ వెజ్ తినడం ఆనవాయితీగా వస్తోంది. కనుమ నాడు ముక్కలేనిదే ముద్ద దిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది. ఒకసారి ఉంచు. ఇక ప్రతి ఏటాలానే ఈ ఏడాది కూడా నాన్ వెజ్ ప్రియులు చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. వినియోగదారుల డిమాండ్ను గమనించి 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచి చికెన్ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు చికెన్, మటన్లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాన్ వెజ్ దుకాణాల మారాయి. కనుమ పండుగ కావడంతో ఇంటికి వచ్చిన అతిథులకు మాంసాహార భోజనం పెట్టడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా గోదావరి జిల్లాల ప్రజలు భావిస్తారు. ఉదయం నుండే చికెన్, మటన్ షాపులన్నీ వినియోగదారులతో రద్దీగా మారాయి. ఇక నాన్ వెజ్ దుకాణాల వద్ద రద్దీని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. కనుమ పండుగ అంటే ఇక్కడ గోదావరి జిల్లాలో కనుమ పండుగ రోజు మాంసాహారం తినాలి అనే ఒక ఆచారం ఉంది. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మాంసపు కొట్లన్నీ కూడా మొత్తం ప్రజలతో నిండిపోయాయనే చెప్పుకోవచ్చు. రద్దీగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కోడికి సంబంధించిన అన్నీ కూడా రెడీ చేశారు. కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈరోజు తప్పనిసరిగా అంటే పండుగ ఈ భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ కొంత నాన్ వెజ్ తక్కువ కొంతమంది తింటారు, కొంతమంది తినరు. పిండి వంటలు వెజ్కే పరిమితం అవుతారు. కానీ కనుమ, ముక్కనుమ రోజు మాత్రం తప్పనిసరిగా మాంసాహారం తింటారు. కస్టమర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఏంటి షాపులన్నీ బిజీగా ఉన్నాయా? రేట్లు ఎలా ఉన్నాయి? ఎలా ఉంది ఈరోజు? నిన్నటి వరకు భోగి రోజు భోగి మంటలతో, సంక్రాంతి రోజు కోడి పందాలు, పేకాటకు పరిమితమైన ప్రజలందరూ ఈరోజు కనుమ రోజు ఖచ్చితంగా మాంసాహారం చికెన్ కానీ మటన్ కానీ వాళ్ళు నచ్చిన రీతిలో ఫ్రాన్స్ కానీ తినాలని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచారం. ఇవాళ మంగళవారం కనుక బుధవారం రేపు కూడా ఇదే రద్దీగా ఉండొచ్చు. ఇక్కడ ప్రజలు మన ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరూ కనుమ రోజు అనగానే మాంసాహారం తినడం ఇక్కడ ఆచారం. అంటే వాళ్ళ మంగళవారం కాబట్టి స్లోగా ఉండొచ్చు. రేపు బుధవారం కూడా ముక్కనుమ రోజు ప్రజలందరూ కూడా ఈ మాంసాహారాన్ని తింటారు. ఓకే, ఏంటి పందెంలో కొట్టావా? పందెంలో కొట్టిందండి. ఎక్కడేసావు పందెం? సుతిమేల లోపలండి. ఏంటిది? ఏ రంగు ఇది? కాకి అండి. కాకి. దేని మీద కొట్టింది? నెమలు కొట్టిందండి. దీన్ని నెమల మీద కొట్టావు. ఇప్పుడు ఇది చేయించాలా? చేయించాలండి. పండగ కదా, పండగ ఆచారం. చుట్టాలు వచ్చారు ఇంట్లో, వాళ్ళకి పెట్టాలి. చేయించి ఈరోజు చేయించి ఎట్టి పరిస్థితి పెట్టాల్సిందే. పెట్టాలి. ఓకే. మనం చూస్తున్నాం ఇక్కడ కోడిపుంజు, పందెంలో ఉన్నటువంటి కోడిపుంజుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోడిపుంజులను కూడా రెడీ చేస్తారు. ఇక్కడే రెడీ చేసి అంటే బంధువులకి చేయించాలని చెప్తున్నారు. యజమాని ఉన్నారు, షాప్ యజమాని, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి కనుమ సేల్ ఎలా ఉంది? హ్యాపీ సంక్రాంతి. పర్వాలేదు. అంటే చికెన్ షాపుల కన్నా మటన్ షాపులు వాటి మీద ఇవాళ ఏంటంటే నాటుకోళ్ళు అని, మటన్ అని, చికెన్ అని. చికెన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఫిష్ కానీ చికెన్ కానీ తక్కువ ఉంటాయి. తక్కినవి మొత్తం కొంచెం బాగా ఉంటాయి. రెగ్యులర్గా ఈ 3 రోజుల్లో లాస్ట్ రోజు కదా, ఈ లాస్ట్ రోజు కంపల్సరీగా మన సాంప్రదాయం ప్రకారం నాన్ వెజ్ తినాలని చెప్పి ఇట్లా మన సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయంలో చికెన్ షాపులు, మటన్ షాపులు ఇవాళ ఫిష్, ఫ్రాన్స్ ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఇవాళ కొంచెం బిజీగా ఉంటాం. కస్టమర్స్ కూడా కొంచెం హడావుడిగా ఉంటాం. కోడిపుంజులు కూడా తీసుకొస్తున్నారు మీ దగ్గరికి? అంటే కోడిపుంజులు కొట్టిన తర్వాత పుంజులు చచ్చిపోయినవి ఉంటాయి కదా, ఆ చచ్చిపోయిన వాటిని మన దగ్గర చేయించుకుంటా తీసుకొస్తారు. దెబ్బలు తగిలిన వాటిని కూడా కట్ చేయించేస్తారు. కట్ చేయించినండి మన దగ్గర. ఏంటి అసలు ఈ 2 రోజులు కనుమ, ముక్కనుమ ఎంత మార్కెట్ జరుగుతుంది అంటారు? ఓన్లీ పౌల్ట్రీకి సంబంధించి? పౌల్ట్రీకి సంబంధించిన కొన్ని కోట్లలో జరుగుతుంది మార్కెట్. కోటానుకోట్లలో పౌల్ట్రీ మార్కెట్స్. కానీ ఇప్పుడు మీట్కి వచ్చేసరికి మేకలు కానీ అసలు చాలా బీభత్సంగా ఉంటుంది రెగ్యులర్గా. అందులో మన సండే భోగి రోజున కూడా సండే వచ్చింది. సండే రావటం, ఈ 3 రోజులు విపరీతమైన మీటు సేల్ ఉంటుంది. సేల్తో పాటు మంచి రొటేషన్. ఈ మధ్యకాలంలో కొంచెం మంచి రొటేషన్ ఉండే ఇది ఒక 7-8 దగ్గర ఒక నాకు తెలిసి అయితే ఒక 3 నెలల నుంచి కొంచెం స్లోగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం చాలా బాగుంటాయి.
ఈ సంక్రాంతికి మన జనవరి 1 దగ్గర నుంచి 31 నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా మంచి బిజినెస్ మంచి సేల్సే ఉన్నాయి. ఓకే, మనం కనుమ సందర్భంగా నాన్ వెజ్ తినాలనేది సాంప్రదాయంగా వస్తుంది తెలుగిళ్ళల్లో. దీనికి సంబంధించి మాంసాహార ప్రియులంతా కూడా ఇటు కోడి కానీ మటన్ కానీ చేప రొయ్య వైపు ఎక్కువగా వెళుతున్నారు. ఈరోజు మాంసాహారం తినాలి, ఇంటికి వచ్చిన అతిథులందరికీ కూడా మాంసాహారం పెట్టాలనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. గోదావరి జిల్లాలో సాంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు కొంత మంగళవారం కావటం, రేపు బుధవారం రావడంతో కూడా ఈ 2 రోజుల పాటు మాంసాహార అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని కూడా ఇక్కడ వ్యాపారం చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.